యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఈ విధంగా చూస్తూ ఉంటాం. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నాడు. కారణం మన పాపాలకు ప్రాయశ్చిత్తముగా తన యొక్క దైవరాజ్య స్థాపన కొరకై దేవుడు ఈ లోకానికి తన ఏకైక కుమారుణ్ణి పంపించి ఉన్నాడు. నీవు ఎంతటి వాడివైనా కావచ్చు, నీవు ఎటువంటి వాడివైనా కావచ్చు, నీకు ఎన్ని సిరి సంపదలు ఉండవచ్చు, నీవు ఎన్నో అధికారములో ఉండవచ్చు, ఎన్నో పదవులు నీకు ఉండి ఉండవచ్చు, నీకు ఎన్నో సిరి సంపదలు ఆస్తులు ఉండి ఉండవచ్చు, ఎంత తెలివైన వాడివైనా కావచ్చు. నీవు దేవుని యొక్క దయను పొందాలి అంటే, దేవుని యొక్క క్షమను పొందాలి అంటే, దేవుని యొక్క కరుణను పొందాలి అంటే, ఆ యేసు ప్రభు స్థాపించినటువంటి ఆ యొక్క దైవ రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలి అని అంటే, ఆ యేసు ప్రభు స్థాపించినటువంటి ఆ యొక్క దైవ రాజ్యంలో నీవు నేను భాగస్థుడివి అని అవ్వాలి అంటే, నీవు నేను పాపిని, దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాము అని తెలుసుకున్న ఎడల ఆ క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఆ యొక్క దైవ రాజ్యంలోనికి నీవు నేను చేరతాం. ప్రియా సహోదరి సహోదరులారా,